అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ విద్యార్థులకు భారీ శుభవార్త. 15,000 రూపాయలు తల్లికి వందనం. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. ఏపీ విద్యార్థులకు తీపి కబురు. ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు. సో ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట హామీలు అయితే ఇచ్చింది. ఈ సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలకు 1,500 రూపాయలు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతుంది. అయితే బడికి వెళ్లే విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున అందిస్తామంటూ తల్లికి వందనం పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది టీడీపీ కూటమి. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారందరికీ కూడా ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్న సూపర్ 6 హామీలను ఎందుకు అమలు చేయడం లేదంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రశ్నించారు. సో పిల్లలందరికీ గుడ్ న్యూస్. అయితే గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం 2024 ప్రారంభించింది. ఇది ఆర్థికంగా బలహీన కుటుంబాలకు విద్యా సహాయం అందించడానికి లక్ష్యంగా ఉన్న ముఖ్యమైన కార్యక్రమం. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు తమ చదువును అధిక ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు. 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని నిరంతర పాఠశాల హాజరును ప్రోత్సహించడానికి గాను ఎంపిక చేసిన విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడుతుంది. ఈ నిధుల పాఠశాల ఫీజులు మరియు ఇతర విద్యా ఖర్చులను భరించడానికి సహాయపడమే కాకుండా కుటుంబాలు తమ పిల్లలను విద్యపై పెట్టుబడి చేయడానికి అవకాశం ఇస్తాయి. ఈ పథకం పొందాలి అంటే విద్యార్థులు ప్రభుత్వం లేదా ఎయిడెడ్ పాఠశాలలో చదవాలి. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో లేదా ఎయిడెడ్ పాఠశాలలో మాత్రమే చదవాలి. విద్యార్థుల ప్రయోజనాలను పొందేందుకు 75% హాజరు తప్పనిసరి. ఇక విద్యార్థులకి కిట్లు అందించబడతాయి. వీటిలో బ్యాగు, పాఠశాల పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మరియు వర్క్ బుక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, అలాగే బెల్టు, బూట్లు, సాక్స్ కూడా ఉంటాయి. పథకం నుండి ప్రయోజనం పొందేందుకు ఆధార్ అవసరం. ఇది లేని యెడల ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంకు లేదా పోస్టల్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి పథకం కార్డు, రైతు పాస్బుక్, గెజిటెడ్ అధికారి నుండి సంతకం పత్రం, అలాగే తహసీల్దార్ జారీ చేసిన పత్రం ఉన్నా సరిపోతుంది. ఈ తల్లికి వందనం అనే పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతుంది.